హే గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుషి నాయుడు. ఈరోజు మనం చేయబోయే వంట పేరు చికెన్ ఊరగాయ. ముందుగా మనం దీనికోసం చికెన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. బోన్లెస్ చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కేజీ చికెన్ని తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నాకైతే కేజీ కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ పసుపు సరిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి చికెన్కి అంతా పట్టేదాకా కలుపుకోవాలి ఈ పసుపు ఉప్పుని. మనకు చూపిస్తున్న విధంగా పసుపుని ఉప్పుని చికెన్కి బాగా పట్టేలాగా కలపాలి. కలిపి దీన్ని కాసేపు మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని బిర్యానీ దినుసులు తీసుకున్నాము. లవంగాలు, యాలక్కులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకున్నాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాలను వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ధనియాలని బాగా రోస్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ ధనియాలని వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు మిగిలిన బిర్యానీ దినుసులు అంటే బిర్యానీ ఆకు, యాలక్కులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క కూడా దీంట్లోకి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ సమాన సమయంలో వేగుతాయి కాబట్టి నేను ఒకటేసారి వీటిని వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ అదే బాండీలోకి ఆవాలను 1 స్పూన్ ఆవాలను వేసి వేపుకుంటున్నాము. ఇవన్నీ విడివిడిగా వేసుకొని వేపుకోవాలి, ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి. ఇప్పుడు మనం ఆ ఆవాల్ని కూడా ఆ ప్లేట్లోకి తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం 1/2 స్పూన్ మెంతుల్ని తీసి వేసి వేపుకోవాలి. ఈ మెంతులు కూడా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మెంతుల్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. వేగిపోయాయి. ఈ మెంతులు కూడా వేగిన తర్వాత మనం ఇప్పుడు మిరియాలని 1 టేబుల్ స్పూన్ మిరియాలని వేసి వేపుకుంటున్నాము. ఇప్పుడు మనం బాండీలోకి నూనె పోసి వేడి చేసుకోవాలి. అంతకుముందు నేను చికెన్ని నీరంతా ఇంగిపోయేదాకా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు నేను చికెన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. చూపించిన విధంగా చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మొత్తం చికెన్ని ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి.
ఇప్పుడు మనం వేయించుకున్న బిర్యానీ దినుసులన్నీ చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఆ లోపల మనకి చికెన్ అనేది డీప్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పొడిని మిక్సీ పట్టేసాము. ఇలా మనకి చికెన్ బాగా డీప్ ఫ్రై అయింది. మనం ఆ లోపల మన పొడిని, అల్లం వెల్లుల్లి ముద్దని, నిమ్మరసాన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 3 నిమ్మకాయల యొక్క రసం తీసుకున్నాను. ఇది చలికాలంలో అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఏ కాలంలో అయినా తినచ్చు, కానీ చలికాలంలో అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అలా ఈ పచ్చడిని కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బా అది వర్ణనాతీతమైన ఫీలింగ్ అండి. ఇప్పుడు మన చికెన్ బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి మార్చుకుందాము. ఇప్పుడు అదే నూనెలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత మనం దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కారం అలాగే కరివేపాకును వేసుకుంటాము. ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ల కారం కూడా నేను వేసుకునేసాను. ఇది మొత్తం లంప్స్ లేకుండా కలుపుకోవాలి, అంటే ఉండలు కట్టకుండా కలపాలి కారాన్ని. ఇలా కారం కూడా వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా దీంట్లోకి వేసుకొని ఆ చికెన్ ముక్కలకి మిశ్రమం అంతా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఈ మధ్యలో ఒకసారి ఉప్పు కారం మీరు చూసుకోండి. ఒకవేళ మీకు ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ ఉప్పు దానికి మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తగ్గినట్లు అనిపించింది. సో నేను మళ్ళీ 1 టీ స్పూన్ ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ దీనికి ఒక మంచి మిక్స్ని ఇచ్చాను, బాగా కలుపుకున్నాను. మీకు కనుక మా ఛానల్ రుషి నాయుడు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం బాండీని దింపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి.
కాసేపు దాన్ని చల్లారనిచ్చిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని పోసుకోవాలి. అది కొంచెం బాగా చల్లపడాలి, లేకపోతే నిమ్మరసం మనం ఇలాగే వేడి మీద యాడ్ చేస్తే దాంట్లోకి చేదు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక జార్లోకి కానీ దేంట్లోకైనా తీసి పెట్టుకుంటే మన చికెన్ ఊరగాయ రెడీ.